ఎక్కడో సుదూరాన, ఎక్కడో చతికిలబడిపోయి, ఎక్కడో కూలబడిపోయి, ఎక్కడో చల్లారిపోయి, ఎక్కడో సరిపెట్టుకొని పోయి ఉన్న ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని కూడా, కానీ నా ఎదురుగా లేకపోయినా, నన్ను ఎదుర్కొని లేకపోయినా, ఎక్కడో చతికిలబడిపోయినా ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఇంకా నాకు ప్రియురాలివే. ఇంత ప్రేమ ప్రపంచంలో చూపగల మరెవరు లేరు, నా యేసయ్య తప్ప. లక్షలాది మందిని రాకడికి ప్రిపేర్ చేసింది మనం. తీరా ఆయన వచ్చే సమయానికి మనం ఎక్కడున్నాం? రోషం కలుగుద్ది, భారం కలుగుద్ది, దుఃఖం వస్తూ ఉంటుంది. కొన్ని సంఘాలను చూస్తున్నప్పుడు అయ్యో, తొలినాటి అలనాటి ఆత్మావేశం ఏది? నేను మళ్ళీ ఆ మొదటి మంటలోకి వస్తాను ప్రభువా, మొదటి అభిషేకంలోకి వస్తాను ప్రభువా. ఎందుకంటే మన పునాదుల మీద నాకు నమ్మకం ఉంది. మన పితరులందరూ నిద్రించి మహిమలోకి వెళ్ళారు, కానీ వాళ్ళ ప్రార్థన సావదు. వాళ్ళు ఏడిచారు ఇక్కడ పడి, దొర్లాడారు రాత్రుల్లో. ఒక్క ఆత్మ పోతే, ఒక్క అభిషక్తుడు సౌలు పడిపోతే శామ్యూల్ ఎంతకాలం ఏడిచాడు? యథార్థంగా ఒప్పుకుందాం, చిన్నోళ్ళం పెద్దోళ్ళం అందరం ఇదివరకటి కంటే ఎక్కువ మంచం మీద మనం ఉంటున్నాం. మనం కొంచెం తగ్గాం, కానీ చెడిపోలా. ఒకప్పుడు మన ఎంట వంట లేని తగిలించుకున్నాం. మనం ఇప్పుడు చేతులకి ఏదో పూసుకున్నాం, కానీ ఏం చేస్తున్నాం ఇప్పుడు? లేనిపోని అలంకరణ, లేనిపోని సౌందర్య సాధన. చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, ఇది ప్రియుడైన యేసయ్య ప్రియురాలను సంఘముతో మాట్లాడుతున్నమాట. మీరు ఇప్పుడు గమనించాలి, పరమగీత భాష మనకు తెలియదేం కాదు కదా. నామకార్థ సంఘాల వారి సంగతి ఎలా ఉన్నా మనకైతే బాగా పరిచయమైన ముచ్చట్లు ఇవన్నీ. బైబిల్లో మొత్తం కూడా దేవుడు ఉపమాన అలంకార రూపకంగా మాట్లాడతాడు. పరమగీతంలో మరి అధికంగా ఆ శైలినే ఎంచుకున్నాడు. ఇందులో ఏది అక్షరార్థమైన క్యారెక్టర్ ఉండదు, అన్నీ ఆత్మార్థికంగా అయౌగిక అర్థంలో వాడబడతాయి. ఇందులో ప్రియుడు మన ప్రభువైన యేసయ్య, ప్రియురాలు సంఘం కాదు, ఎత్తబడే సంఘం అని చెప్పాలి మనం. నామకార్థ సంఘాల ప్రస్తావన కూడా పరమగీత గ్రంథంలో విస్తారంగా రాయబడింది. యెరూషలేము కుమార్తెలు నామకార్థ సంఘాలకు ప్రతీకలుగా ఉంటారు. షూలమితి, పౌరము, నిష్కలంకురాలు, గువ్వ, ఇవన్నీ ఎత్తబడే సంఘానికి సాదృశ్యాలుగా వ్రాయబడ్డ మాటలు. ఈ క్రమంలో ఈ పూట మనము ధ్యానిస్తున్న మాట ఏమిటంటే, ప్రియుడైన యేసయ్య లేదా పెళ్లి కుమారుడైన యేసయ్య తన ప్రియురాలు ప్రదానము చేయబడినటువంటి సంఘ కన్యక షూలమితిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నా ప్రియురాల లెమ్ము రమ్ము అని పిలుస్తున్నాడు. అసలు సందర్భం ఏంటి అనేది మీకు అర్థం కావాలంటే 8వ వాక్యం చదవాలి. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు అని హెచ్చరిక చేస్తుంది షూలమితి. నిద్రపోతున్న వారిని మేల్కొల్పజేస్తుంది, ఏమరు పట్టుకున్న వాళ్ళని ప్రిపేర్ చేస్తుంది. కమ్ ఆన్ పీపుల్ ఆఫ్ గాడ్, హీ ఈస్ కమింగ్, మై కింగ్ ఈస్ కమింగ్, నా రోజు వచ్చేస్తున్నాడు అని అందరినీ జాగృతం చేసి, అందరినీ మెలకువ చేసి, అందరినీ సిద్ధపాటు చేసి, కొండలు దాటి గుట్టలు దాటి వచ్చేస్తున్నాడు నా ప్రభు అని అందరినీ ప్రిపేర్ చేసింది. ప్రభు చాలా సంతోషపడ్డాడు. వెరీ గుడ్ జాబ్. తాను సిద్ధపడటమే కాకుండా అనేక మందిని సిద్ధపరుస్తుంది, జాగృతం చేస్తుంది, ప్రిపేర్ చేస్తుంది. వెరీ గుడ్. ఈ బిడ్డ ప్రవచించినట్లే, ప్రకటించినట్లే కొండలు దాటి గుట్టలు దాటి యేసయ్య వచ్చేసాడు. బై ద టైమ్ హీ అరైవ్డ్, అన్ఫార్చునేట్లీ షీ వాస్ నాట్ దేర్. తీరా ఆయన దిగి వచ్చే సమయానికి, నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, ఆలకించడు, ఇదిగో నా ప్రియుడు స్వరం వినబడుతుంది, కొండలు దాటి గుట్టలు దాటి వచ్చేస్తున్నాడని అందరినీ ప్రిపేర్ చేసి, అందరినీ రేపి, అందరినీ సిద్ధపరిచిన ఈ పెళ్లి కుమార్తె, ఈ షూలమితి లేదు. ఆయన అక్కడికి వచ్చి అందరినీ చూస్తూ ఉంటే ఏమో కనమట్లా. ఎవరి కొరకు ఎదురు చూశాడో, ఎవరి కొరకు ఆకాశ మహాకాశాలు దాటి వచ్చాడో, ఎవరి కొరకు తండ్రి వక్షస్థలాన్ని దూతల స్తోత్రాన్ని కాదనుకుని దిగి వచ్చాడో, ఎవరి కొరకు మహిమ కలిగిన లోకాన్ని కాదనుకుని దిగి వచ్చాడో, ఎవరు ఇప్పుడు దాకా వచ్చేస్తున్నాడు నా ప్రభు అని అందరికీ చెప్పారో వాళ్ళు లేరు. ఎంత డిసప్పాయింటింగ్గా ఉంటుంది, ఎంత వేదనగా ఉంటుంది. ఇప్పుడు దాకా నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, ఆలకించండి, చూడండి అని చెప్పిన వ్యక్తి
కనుమరుగైపోతే ఇప్పుడు ప్రియుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియురాలా లెమ్ము లెమ్ము అనండి అనే మాటకు అర్థం ఏంటి? ఆమె ఎక్కడో చతికిలబడిందని కాదు, ఎక్కడో కూలబడిందని కాదు, ఎక్కడో సేద తీరుతుందని కాదు. లెమ్మో అంటే ఆమె ఎక్కడో కూలబడింది, చతికిలబడింది, సర్దుకుంది, ఇక విశ్రాంతి తీసుకుంటుంది అనే కదా అర్థం. రమ్ము అంటే ఏమిటి అర్థం? తనకు ఎదురుగా దగ్గరలో లేదని కదా. అంటే తనకు దూరాన, ఎక్కడో సుదూరాన, ఎక్కడో చతికిలబడిపోయి, ఎక్కడో కూలబడిపోయి, ఎక్కడో చల్లారిపోయి, ఎక్కడో సరిపెట్టుకొని ఉన్న ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని కూడా ఓ ఈ నిద్రపోతాని పిలవాలి, ఓ ఈ సోమరిపోతాని పిలవాలి, ఏయ్ ఏం చేస్తున్నావు అని మాట్లాడాలి. కానీ నా ఎదురుగా లేకపోయినా, నన్ను ఎదుర్కొని లేకపోయినా, ఎక్కడో చతికిలబడిపోయినా, కనీసం లేచి నిలబడగలిగే స్థితిలో లేకపోయినా ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఇంకా నాకు ప్రియురాలివే. ఇంత ప్రేమ ప్రపంచంలో చూపగలవరెవరు లేరు, నా యేసయ్య తప్ప, నా యేసయ్య తప్ప. మనల్ని ఎదుర్కొనవలసిన వారు తగినట్టుగా లేకపోతే మనకి ఎంత చిరాకు వస్తుందో, ఎంత కోపం వస్తుందో. ఇదేనా సిద్ధపాటు? ఇట్లాగైనా రిసీవ్ చేసుకోవటం? ఇదేనా మర్యాద? అమ్మో, మనకి ఎన్ని రెఫరెన్స్లు గుర్తొచ్చేస్తాయో. కానీ యేసు ప్రభు వారు, ఇంత హడావుడు చేసావు కదా బిడ్డ, నా ప్రియుడు వచ్చేస్తున్నాడని చెప్పావు, ఊరంతా ప్రచారం చేసావు, ఇంత ఘనంగోళ చేసావు, తీరా నువ్వు వస్తే నువ్వు లేవే, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆయన ప్రశ్న, నా ప్రియురాలా లెమ్ము. నువ్వెక్కడో కూలబడ్డావు, నువ్వెక్కడో చతికిలు పడిపోయావు, అయినా నువ్వు నాకు ఇంకా ప్రియమైన దానివే. ఈ మాటలు వింటున్నటువంటి విశ్వాసుల్లో కానీ, సంఘ పెద్దల్లో కానీ, దైవజనుల్లో కానీ మీతో దేవుడు సూటిగా ఈ మాట మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. ఏ మాట తెలుసా? ఒకప్పుడు యేసు తిరిగి వస్తున్నాడని ప్రపంచానికి చెప్పింది ఎవరు? మనమే కాదా? కాదా? నాకు 27 సంవత్సరాలు ఈ సేవలో ఇండైరెక్ట్గా మాట్లాడటం అస్సలు రాలేదు, ఇక రాదు. ఇప్పటికి ఇట తిరిగి చెప్పడం అస్సలు రాదు, ఇట చావటమే నేరుగా. దుప్పట్లో చెప్పెట్టుకోవడం ఈ దరిద్రపు అలవాట్లు నాకు లేవు. ప్రభువు నాకు చెప్పిన మాట నేరుగా, సూటిగా, తేటగా ఆయన బిడ్డలకు అందించడమే నా బాధ్యత. ఎక్కడో జాగ్రత్తగా కన్వర్ట్ చేసుకుని దాన్ని గిట్టించుకోవాల్సిన కర్మ లేదు. నేరుగా మనతోనే నేను మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మను చెప్పమన్న మాట సూటిగా, తేటగా మీ దగ్గరికి మోసుకొచ్చి మాట చెప్తున్నాను. అందరూ స్వస్థతలు, అందరూ సువార్తలు, అందరూ హీలింగ్స్, అందరూ రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్న కాలంలో యేసయ్య రెండవ రాకడ గురించి ప్రకటించిన ఒకే ఒక సంఘం పెంతెకోస్తు సంఘం కదా. మన పితరులు, మన తండ్రులు, తాతలు సువార్త ప్రకటించినప్పుడు కూడా యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, యేసు దీవించును, అప్పులు తీరును, గొప్పలు వచ్చును. ఈ ముక్కలు ఎవడు చెప్పలేదు ఎప్పుడు? రోడ్డు మీద నిలబడ్డ చెట్టెక్కి రేకుబొర్ర పట్టుకుని వాళ్ళు చెప్పింది ఒకటే, యేసు త్వరగా రాబోతున్నాడు. అలా సువార్తే అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుల, వ్యాధుల, సమస్యల, కుటుంబ కలహాల మాకు కానుక పంపండి. ఈ దరిద్రం లేదు మన బ్యాచ్లో. కొంచెం రోషము, కసి, దమ్ము ఉన్న వాళ్ళందరూ ఆమెనని చెప్పండి. ఈ సప్పిడి బ్యాచ్ చెప్పపోయిన పర్లా, అది కాస్ట్లీగా రోషంగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకప్పుడు లోకమునకు చెప్పింది మనమే, నా ప్రభు రాబోతున్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. కొండలు దాటి, గుట్టలు దాటి, ఆటంకములు దాటి, అన్ని లోకములు దాటి ప్రభు వచ్చేస్తున్నాడని ప్రపంచానికి చెప్పిందే మనం. గుండెల బాదుగా నేర్చింది మనం. లక్షలాది మందిని రాకడికి ప్రిపేర్ చేసింది మనం. తీరా ఆయన వచ్చే సమయానికి మనం ఎక్కడున్నాం? ఎదుర్కొనగలిగిన స్థితిలో ఉన్నామా? వెల్కమ్ మై జీసస్ అని చెప్పగల స్థితిలో ఉన్నామా? హియర్ ఐ మై లార్డ్, ఐ యామ్ రెడీ అని చెప్పగల పరిస్థితిలో ఉన్నామా? నీ కొరకు వేచి ఉన్నాను ప్రభువా, నీ కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభువా, నీ కొరకు సిద్ధమగున్నాను ప్రభువా, ఈ గడియ కొరకే నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా, దీనికి మించిన నిరీక్షణ ఇంకా నాకు లేదు ప్రభువా అని పరితపిస్తూ ఎదురుపడ్డ అనుభవాలే. ఇంకా కొంచెం ఆగితే బాగుండనే పరిస్థితే. ఇంకా సిద్ధపడలేదు ప్రభు అని హిజ్కియా ఏడిపే. దేవుడే కోరుండి ఈ పాపిష్టి లోకలను వద్దురా, వచ్చేయరా అంటే ఎవడండి వద్దనేది? హిజ్కియా తప్ప. అదొక పెద్ద మాదిరి ప్రార్థన. మళ్ళీ మనం తీసుకునే కోణం అంతా ఎప్పుడు కంఫర్టబుల్ కోణమే, సోది కోణమే. దేవుడే ఒక ప్రవక్తను పంపి కొడుక వచ్చేరా అని ప్రిపరేషన్ కూడా టైం ఇస్తే, థ్యాంక్ యూ లార్డ్, ఈ టైం నాకు చాలు, ఐఎమ్ రెడీ లార్డ్.
నేను సరిగ్గా సిద్ధపడలేదు, ఇంకొన్ని టైం ఇవ్వు ప్రభా, పిల్లలు చిన్నగా ఉన్నారు ప్రభా, ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రభా అని ఏడిసి నువ్వు ఆ 15 సంవత్సరాలు సిద్ధపరిచింది ఏముంది? దానియేలుని షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని చెరసాలకు పంపడానికి తయారు చేసావు. నువ్వు అప్పుడే పోతే పేన సుఖంగా ఉండేది. నేను హిజ్కియా అని అంటున్నాను, ఎవరికైనా తగిలితే తప్పేం లేదు. నీకు దేవుడు అవకాశం ఇచ్చింది ఎందుకు? నీకు మరలా కృప ఇచ్చింది ఎందుకు? నిలబడే ఛాన్స్ ఇచ్చింది ఎందుకు? మాట్లాడే అవకాశం ఇచ్చింది ఎందుకు? నీ చేతిలో సంఘం, నీ చేతిలో మైక్, నీ ఎదుట జనం, నీ చేతిలో పరిచర్య ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీకంటే యోగ్యులు భూమి మీద లేరనా? యేసయ్య భాష నీకు అర్థమవుతుందా? నువ్వు ఒకప్పుడు ఉన్నట్టుగా లేవు, ఒకప్పుడు వేసిన మంట కేకలు లేవు, చల్లారిపోయావు, కూలబడిపోయావు, ఎక్కడో పడిపోయావు. అయినా నిన్ను ఇంకా నువ్వు నా ప్రియురాలివి అంటున్నాడు ఆయన. ఈ ఒక్క పిలుపుతోనైనా సరే నీకు ఆయన ప్రేమ అర్థమై గుండెలు బాదుకుంటూ కన్నీళ్లతో తిరిగి యేసు దగ్గరికి రావాలి. ఆమె అంటా కూడా ఇంకా ఓపిక రాలేదు మనకి. ఎప్పుడైనా ఒకసారి ఆచితో చెప్తారేంటి అమ్మాయిని స్తోత్రం ఏమన్నా? నాన్ స్టాప్గా అదే పని మీద ఉండాలి మనం. చెప్పండి దేవునికి స్తోత్రం అని. 26 సంవత్సరాలుగా రోడ్డు మీద ఉన్నాను నేను. రోజుకి 1 గంట కూడా సరిగ్గా 3 గంటల కన్నా ఎక్కువ 4 గంటల కన్నా ఎక్కువ పడుకుంటా టైం లేదు, తిండి దెబ్బలేదు. తెగలిసిపోయినట్టుగా ఫీలింగ్ ఇవ్వకండి. ఎవరి పనులు కొన్నాయి, అందరూ అలిసిపోతానే ఉన్నారు. చెప్పండి దేవునికి స్తోత్రం అని. నీకేం తెలియదు, పొద్దు నుంచి లాడ్జీలో పడుకొని ఇప్పుడు వచ్చావు, గట్టు ఓపుకుంటుంది. మేము డ్యూటీలకు వెళ్ళి వచ్చామన్నట్టుగా పెట్టారు ఫేసులు. ఎవడు ఖాళీగా లేడో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు అడుగుతున్న ప్రశ్న, నేను ఇప్పటికీ నువ్వు నాకు ప్రియమైన దానవే, ఇప్పటికి నాకు ముఖ్యమైన దానవే, ఉపదేశం ఎరిగిన దానవో, ఆత్మ కలిగిన దానవో, అభిషేకము పొందిన దానవో, అయ్యో సత్యం ఎరిగిన దానవో, ఇదిగో మహిమ కలిగిన సంఘము, రాకడ ప్రకటించిన సంఘము, నా గురించి అనేకులకు చెప్పిన సంఘం, అందరూ 4 గోడల మధ్యలో కాలములో పెంతెకోస్తు సంఘము వీధుల్లో తిరిగింది, సువార్త ప్రకటించింది, ఆత్మ కోటలు పెట్టింది, అభిషేకమును పంపింది. ఇన్ని కార్యములు చేసిన సంఘానికి ఈ రాత్రి ప్రశ్న, నేను వస్తే నువ్వు కనబట్టలేదు బిడ్డ, వేర్ ఆర్ యు? ఒకప్పుడు మనం అసహించుకున్నటువంటి వెండి బంగారాలు విచిత్రంగా ఇప్పుడు మనకు మళ్ళీ ప్రియమైపోయినాయి. ఒకప్పుడు మనం పెంటతో సమానంగా ఇచ్చినటువంటి సూట్లు ఇవాళ మళ్ళీ మనకు ప్రియమైపోయినాయి. ఒకప్పుడు మనము పొద్దుగూకలా మాట్లాడిన రాకడ సందేశాలు ఇప్పుడు మనకు స్పెషల్ టాపిక్లుగా మారిపోయినాయి. ఒకప్పుడు కూర్చున్న, లేచిన, నడిచిన, భాషలు మాట్లాడిన మనం ఇప్పుడు ఒక బలమైన శక్తివంతమైన ఆరాధన జరిగితే కొంచెం కదిలింపు వస్తుంది. సిగ్గు కాదా మనకిదే? దుఃఖం కాదా మనకిదే? వేరొకడు ఎవడైనా వచ్చి మనకి చెప్పాలా? ఈ విలువ మనకు తెలియదా? అందుకని ప్రభు మన మీద ప్రేమ చంపుకోలేకపోతున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు నా ఎదురుగా లేవు, నన్ను ఎదుర్కోలేకపోయావు, ఎక్కడో చతికిల పడిపోయావు, ఎక్కడో కూలబడిపోయావు, అయినా నీవు ఇంకా నాకు ప్రియురాలివే. ఈ ఒక్క మాటను బట్టి మనం పరుగులు ఎత్తుకుని వెనక్కి వచ్చేసేయాలి. మనల్ని దేవుడు దూరం పెట్టలేదు, మనల్ని దేవుడు వెలిగా చూడలేదు, మనల్ని దేవుడు అవమానపరచట్లేదు. ఓ సంగమా, నీవు నాకు ఇప్పటికీ ప్రియమైన దానవే, నువ్వు రావాలి. ఎక్కడ కూర్చున్నావులే, ఎక్కడ పడిపోయావులే, ఏ నిద్రమత్తులో ఉన్నావు, తిండిబోటులో ఉన్నావు, సుఖభోగాల్లో ఉన్నావు, లోకాచారాల్లో ఉన్నావు, ఎక్కడున్నావులే, ఇఫ్ యూ కెన్ అరైజ్ అండ్ స్టాండ్ ఫర్ మీ, ఐ యామ్ రెడీ టు pour out my spirit again. ఇప్పటికైనా లేచి నిలబడగలిగితే నా అభిషేకం, నా ఆత్మవర్షం మీ మీదకి పంపడానికి నేను సిద్ధం. దేవుని వాక్యం మాట్లాడుతుంది. నా ప్రియురాలా లేమో రమ్మో. కూర్చుంటే, నిలబడితే, సైకిల్ మీద పోతుంటే అన్ని భాషలతో మాట్లాడుతుండేవాళ్ళు కదండి. ఇంకొక మాట వచ్చేదా? ప్రజలతో మాట్లాడాలంటేనే వారికి అర్థమైన భాషలో, ఎవరితో మాట్లాడే పని లేదనుకుంటే దేవదూతల భాషల్లో, పరలోక భాషల్లో మాట్లాడుతుండే వాళ్ళు. అలాంటి కుటుంబంలో కాదా మనం పెరిగింది? అలాంటి పరిశుద్ధులను చూస్తూ పెరగలేదా మనం? అలాంటి ఆత్మీయులకు పరిచర్యలు చేస్తూ పెరగలేదా మనం? మీరైనా నేనైనా మనం పెరిగిన వాతావరణం ఎట్లాంటిది? అటు ఇటు చెడిపోయి చూడడం కాదు మనం. ఫస్ట్ నుంచి కృపలో ఉన్నవాళ్ళం. రోషం కలుగుద్ది, భారం కలుగుద్ది, దుఃఖం వస్తూ ఉంటుంది కొన్ని సంఘాలను చూస్తున్నప్పుడు. అయ్యో, తొలినాటి అలనాటి ఆత్మావేశం ఏది? మీకు సంగతి తెలుసా? బుల్లెట్లు అంటే క్రేజీ వచ్చేయాలి. 2 లక్షలు పెట్టుకుంటున్నారు రాయల్ ఎన్ఫీల్డ్. నా దగ్గర పాత బుల్లెట్లు ఉన్నాయి. పోజుగా కొత్త కొత్త బుల్లెట్లు వేసుకుంటారు పిల్లగారు. నా బుల్లెట్ అన్నా ఇది ఎప్పుడుదేనా? మీ లేటెస్ట్ లేరా? నాది ఎప్పుడుదో పాతదే. ఇదే చాలా వాల్యూ అన్నా.
నీది అమ్మేస్తావా అన్న? అంతగా వాడకపోయినా దుమ్ము కొట్టుకుపోయినా ఓల్డే సూపర్, స్తోత్రం చెప్పండి. నేను చెప్పేది మిమ్మల్ని అంటలా. దుమ్ము కొట్టిందన్న నిజమే, దుమ్ము పట్టిందన్న నిజమే, వాడతలేదన్నారు నిజమే, కానీ అది సైకిల్ అంటలా, అది బుల్లెట్టే. ఇప్పటికి ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ వేసి రక్తం వేసేయం, మళ్ళీ రండి రోడ్డు మీదకే, దారి చీలిపోవాలేసి రక్తం వేసేయం. రోడ్డు పక్కన ఎవడని ఒకసారి చూడాలి, ఏందిరా బీట్ ఎట్టుంది, ఓల్డ్ బుల్లెట్ అదే. స్తోత్రం చెప్ప గట్టిగా, మంచి వాళ్ళందరూ చెప్పాలి హల్లెలూయా. నా ప్రియురాలో లెమోరమ్మో, ఇప్పటికైనా రాగలిగితే నీ ప్లేస్ నీదే, నీ రేంజ్కి తిరగలేదు, నువ్వు వచ్చేసేయి. దేవునికి స్తోత్రం. అరే తప్పిపోయినోడికే చోటు దొరికిందే మీరు ఆలోచిస్తారంటే ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడు వేశ్యలతో పాటు చేశాడంట, డబ్బుని చెడు స్నేహాల్లో తిరిగాడంట, దుర్వ్యాపారం చేశాడంట, మద్యపానం తాగాడంట, ఏమండి పందుల పొట్టు తిన్నంటే ఆశపడ్డాడంట. పందులతో సమానంగా పంది ఎక్కడ మూతి పెట్టిందో ఈయన అక్కడే దీన్ని బతుకుతున్నాడంటే ఎంత ఘోరం. ఆకలి వేసి మరొక దిక్కు లేక వచ్చాడు. ఎరా కొవ్వు కరిగిందా, డబ్బులు అయిపోయినాయా, ఫ్రెండ్స్ ఎవరు డబ్బులు అన్నం పెడతలేదా, ఇప్పుడు గతి లేక వచ్చావా, సర్లే సావు తగలబడు, ఎల్లు అవుట్ హౌస్లో పడు, 2 మెతుకులు పెడతారు, సిగ్గు లేకుండా పరువు తీసావు కదరా యూజ్లెస్ ఫెలో అంటే కూడా తప్పులేదు. తప్ప అడుగుతారే అట్టంటే తప్ప, అమ్మో మెయింటెనెన్స్ బాగానే ఉంది చెప్పండి, అట్టంటే తప్ప, ఏం తప్పులేదు. ఈడే ముందు ప్రిపేర్ అయిపోతున్నాడు, ఏమని, అయ్యా పరలోకమునకు నీకును విరోధంగా పాపం చేశారు, ఇక మీద నీ కుమారుని అనిపించేది అర్హత నాకు లేదు, కూలి పనులు ఒకనిగా పెట్టుకో అందాం అనుకోలేదు. అసలు ఆ మొక్క అన్నెత్తలేదు, ఆ మొక్క చెప్పనివ్వట్లేదు. తండ్రి పరలోకమును నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించిన అర్హత నాకు లేదు. నెక్స్ట్ డైలాగ్ ఏంటి, నీ కూలి వంటలో ఒకడిగా. ఆ డైలాగ్ చెప్పనివ్వాల, ఈ లోపు పడిపోయాడు, మేడ మీద పడి ముదిలేటేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ కూలి వన్లో ఒకనిగా నన్ను పెట్టుకో అన్న మాట వినడానికి కూడా తండ్రి మనసు సిద్ధంగా లేదు. నేను భరించలేనురా, ఇప్పటికే నా వల్ల కావట్లేదురా. చూస్తే నేను పందులు కాడ పడుకొని వచ్చినాడు కదా, స్నానాదులు లేవు కదా, ఎంత అసహ్యంగా. రాయ్ అని ఇంటి వెనుకకు తీసుకెళ్ళి శుద్ధీకరించి తీసుకొని రండి అన్నాడా. స్నానం అన్న చేసినారా యూజ్లెస్ ఫెలో అన్నాడా. అంత దూరం ఉండగానే పరిగెత్తుకొచ్చేసాడు, మెడ మీద పడిపోయి ఒకటే ముద్దులు పెడుతున్నాడు. నేను అంటాను, తండ్రి ఆనంద బాష్పాలకి ముద్దులకే సగం మురికిపోయి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఆలోచిస్తే ఎంత అద్భుతమైన ప్రేమ కదా. అంత భ్రష్టుడికి ఆయన దగ్గర ఇంకా ప్రేమ ఉంది నాన్న, అంత చెడిపోయినోడికి ఆయన దగ్గర ఇంకా స్థానం ఉంది. నువ్వు తిరిగి వస్తే ఆయనకేదో లాభం వచ్చినట్టు, నువ్వు తిరిగి వస్తే ఆయనకేదో ఆస్తి కలిసి వచ్చినట్టు కృతజ్ఞత కూటమి పెట్టి అందరికీ భోజనాలు పెడుతున్నాడు. ఆడి వల్ల లాస్ కదా, నువ్వు వాడి కోసం విందు చేస్తావేంటి అంటాడు. వాడు వచ్చాడు, అదే 10,000 రా బాబు నాకు అంటాడు. గుండె మీద చేయబెట్టి చెప్పండి, నా వల్ల పరలోకానికి లాభం అని చెప్పగలమా, నా వల్ల యేసులోకి కలిసి వస్తుందని చెప్పగలమా? కానీ మనం వస్తే ఆయన సంతోషపడతాడు ఏంటి, మనం కదా సంతోషపడాలి రానిచ్చినందుకు. చాలా థ్యాంక్స్ అయ్యా, నీ సన్నిధిలో చోటు ఇచ్చావయ్యా మనం అనాలి కదా. ఆయన ఆనందపడిపోయి అందరిని పిలిచేసి, నా కుమారుడు తప్పిపోయి దొరికాను, చచ్చిపోయి బ్రతికాను, నాతో కూడా సంతోషించండి రండే అని భోజనాలు పెడుతున్నాడు. ఎంత ఉద్యమం. నేను అంటున్నాను, అంత చెడిపోయినోడు తిరిగి వస్తేనే అంత ఆనందం, అంత ఘనత, అంత ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఉంటే. దేవుని కృపను బట్టి కూలబడింది నిజమే, చల్లారింది నిజమే, ఆ మంట తగ్గిన మాట నిజమే, కానీ దేవుని కృపలో అంత చెడిపోలేదే మనం. పందుల పుట్ట దగ్గరికి వెళ్ళలేదే, దుర్వ్యాపారంలో పడలేదే మనం, మద్యపానం లేదు, వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, లోక స్నేహం లేదు. ఒకప్పుడు తొలినాటి అలనాటి అగ్ని, మంట, ఆవేశం, రోషం అవి తగ్గిన మాట నిజమే, కానీ మరీ బొత్తిగా చెడిపోయిన దరిద్రం అయితే లేదుగా. నేను అంటున్నాను, ఆడికే అంత చోటు ఉంటే మనకి ఎట్లుంటుంది నాన్న, మనకి ఎట్లుంటుంది? ఈ రోజున యేసయ్య పిలిపేంటి తెలుసా? నువ్వు నా ఎదురుగా లేవు, నువ్వెక్కడో చతికిలు పడ్డావు, నువ్వెక్కడో కూలబడిపోయావు, నువ్వు నా ఎదురికి రాలేకపోతున్నావు, అయినా నువ్వు నా ప్రియురాలివే, నువ్వు నా నిష్కలంకరాలివి, నువ్వు నా పావురం, నువ్వు నా ఎత్తబడే సంఘం, నువ్వు నా పావురం, నువ్వు లేచిరా, నువ్వు లేచిరా. ఈ రాత్రి ఈ మాట ఎంతమంది తీసుకోగలుగుతున్నారు?
నేను మళ్ళీ ఆ మొదటి మంటలోకి వస్తాను ప్రభువా, మొదటి అభిషేకంలోకి వస్తాను ప్రభువా, మొదటి భారమును సంపాదించుకుంటాను ప్రభువా. ఆత్మలో తీవ్రత కలిగి అభిషేకమును పొంది ప్రత్యక్షతను పొంది అగ్ని చేత మండుతో బలిపీఠపు నిపువలే నీ కొరకు నిలబడతాను ప్రభువా అని వెనక్కి రాగలిగితే చాలు. నన్ను కూలుడిగా పెట్టుకో అంటే ఎందుకు పెట్టుకోవాలి? ఆ ఖరీదైన వస్త్రాలు, ఆ ఉంగరం, ఆ చెప్పులు అన్నీ అమ్మేసుకుని తాగేసాను. రేయ్ రేయ్, వాడికి మళ్ళీ ప్రశస్త వస్త్రం ఇవ్వండిరా, ఉంగరం పెట్టండి, వాడికి చెప్పులు అయ్యండిరా. ఎందుకు? ఆడు కోల్పోయిన సమస్తం ఇచ్చైనా అన్ని కొడుగ్గానే చూడాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు అన్నీ పోయినాయి కాబట్టి ఒక మూల కూర్చోబెడు. నువ్వేం కోల్పోయావు? దర్శనం కోల్పోయావా? ప్రవచనాత్మను కోల్పోయావా? అభిషేకమును కోల్పోయావా? నూతన భాషలు కోల్పోయావా? మోకరించినప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా, సండే స్కూల్ వయసు నుండే, యూత్ మీటింగ్ కాలము నుండే ఆత్మతో నింపబడి మండుతూ కన్నులు తెరవబడిన ఒక ప్రత్యక్షత కలిగిన బిడ్డగా బతికిన నీవు దర్శనం చూసి ఎంతకాలమైంది? ప్రవచనము మాట్లాడి ఎంతకాలమైంది? అభిషేకమును పొంది ఎంతకాలమైంది? ఇదే యెహోవా వాక్కు అంటూ ఒక సింహ గర్జన చేసి ఎంతకాలం అయిపోయింది? నువ్వు రామలి అనకే, నువ్వు చల్లారిన మాట నిజమే, చతికిల పడిన మాట నిజమే, నేను నమ్ముతున్నాను. కానీ అంత చెడిపోలేదు నా నమ్మకం. ఎందుకంటే మన పునాదుల మీద నాకు నమ్మకం ఉంది. వెర్రి అభిమానం లేదు నాకు, డినామినేషన్లు పిచ్చి లేదు నాకు. పునాదులు వేసిన అపోస్తలులందరూ కన్నీళ్లతో ప్రసవ వేదన పడ్డారు కనుక ఆ కన్నీటిని దేవుడు మర్చిపోడని ఒక నమ్మకంతో మాట్లాడుతున్నాను. బెన్యామిన్ని నీ కుడి చేతిలో పట్టుకోమని ఏడ్చి ప్రార్థన చేసిన యాకోబు చచ్చిపోయాడు. కానీ యాకోబు చేసిన ప్రార్థన చచ్చిపోయిందా? చావలేదు సార్. యాకోబు వెళ్ళిపోయాడు, వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఎక్కడా? 400 సంవత్సరాల పైన కదా, 40 సంవత్సరాలు, 300 సంవత్సరాల న్యాయాధిపతుల కాలం. సుమారు 730 సంవత్సరాల తర్వాత మాకు రాజు కావాలన్నారు వాళ్ళు. సమయాలు మోకరించగానే 12 గోత్రాల్లో చివరి గోత్రం బెన్యామిన్ గోత్రంలో ఉంది. అందులో ఒకడు ఉంటాడు, సౌలుగాడు. వాడు వస్తాడు, రేపు పొద్దున నన్ను అభిషేకించి అన్నాడు. నీ కుడి చేతిలో రాజధానం ఉన్న నేను పట్టుకో ప్రభువా, నీ కుడి చేతిలో పెట్టుకో అంటే రాజు అయ్యే ఛాన్స్ ఎవడుకు నెత్తే ఫస్ట్ ఇడికి అని యాకోబు ప్రార్థన చేసి చచ్చిపోయాడు. ఆ ప్రార్థన చేసినోడు చచ్చిపోయాడు, కానీ ఆ ప్రార్థన సావలేదుగా. 730 సంవత్సరాల తర్వాత దేవుని ఎదుట ఆ ప్రార్థన సజీవమై ఆయన ముందు ఒక జ్వాల వలె మండుతుంది. ఇశ్రాయేలులు మాకు రాజు కావాలి, రాజు కావాలి అంటుంటే, రాజు కావాలి అంటుంటే వెంటనే ఈ ప్రార్థన బెన్యామిన్నే చెయ్యాలి, బెన్యామిన్నే చెయ్యాలి అంటుంది. యేసయ్య అంటాడు, శామ్యూల్ మై ప్రాఫెట్, లే యువర్ హ్యాండ్స్ అండ్ ఆయిల్ ఆన్ సౌల్ ద బెన్యామినైట్, ఫర్ దిస్ ఈజ్ ద ప్రేయర్ ఆఫ్ జేకబ్. ఎప్పుడు చచ్చిపోయాడు యాకోబు? నా విశ్వాసం అదే. మన పితరులందరూ నిద్రించి మహిమలోకి వెళ్ళారు, కానీ వాళ్ళ ప్రార్థన చావదు. వాళ్ళు ఏడిచారు, ఇక్కడ పడి దొర్లాడారు రాత్రులు. ఒక్క ఆత్మ పోతే, ఒక్క అభిషక్తుడు సౌలు పడిపోతే శామ్యూల్ ఎంతకాలం ఏడిచాడు? మన పరిశుద్ధులందరూ ఏడ్చిన వాళ్ళు, ప్రభువా మా కాలం అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం, కానీ సంఘాన్ని వదిలిపెట్టకయ్యా, మా బిడ్డలను వదిలిపెట్టకయ్యా, నిశ్చయంగా నువ్వు మరలా వారిని దర్శించాలి అన్న ఏడుపు సజీవంగా ఉంది దేవుని దగ్గర. అది ఎరిగిన వాడినై మీకు చెప్తున్నాను, మన మీద దేవుడు ఇంకా ఆశలు పెట్టుకున్నాడు. మన మీద దేవునికి ఇంకా ఆశలు ఉన్నాయి. లెక్కకు మించిన కన్యకలు కలరు, కానీ నా పౌరం నిష్కలంకరాలు ఒక్కతే. నీకుండే స్పెషల్ స్టేటస్ ఆయన దగ్గర ఉంది. ఇప్పటికైనా వెనక్కి రాగలిగితే నిన్ను 10 మందిలో నా ప్రియురాలు అంటూ పరిచయం చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమైపోయింది షూలమితి? ఏమైపోయింది షూలమితి? లోకంలో పడిపోయిందా? పాపంలో పడిపోయిందా? వ్యభిచారంలో పడిపోయిందా? మద్యపానం లేదండి, చిచ్చి అలాంటిది కాదండి. మరి ఏమైంది? ఆలకించు నా ప్రియుడు వచ్చి చూడని చెప్పిన మనిషి ఏమైంది? ఇప్పుడు లోకంలో కలిసిపోయిందా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్నవాళ్ళు మీలో ఉంటే ఆమేనండి. దేవుని మాటకు లోబడతాను అనేవాళ్ళు ఉంటే ఆమేనండి. అందరూ దేవుని మాటని ఎంజాయ్ చేస్తారు,
కానీ తక్కువ మంది లోబడతారు. మీరు ఎంజాయ్ చేస్తారా, లోబడతారా? ఎంజాయ్ చేస్తే మీ వరకే ఉంటుంది, లోబడితే ఆయన ఎంజాయ్ చేస్తాడు అప్పుడు. ఆమేన్. యెహోవా యందు మనము ఆనందిస్తే మనకు బలం వస్తుంది అంతే. కానీ యెహోవాయే మనమందు ఆనందిస్తే ఈ దేశమును మన చేతికి అప్పగిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా మన యందు ఆనందించి ఎడల ఈ దేశములో చేర్చి దానిని మన చేతికి అప్పగించును. నువ్వు దేవునిలో ఆనందపడిపోవడం చాలా సండే స్కూల్ మ్యాటర్. అది నీ యందు దేవుడు ఆనందపడాలి. అది కాస్ట్లీ, అది హైయెస్ట్ రేంజ్. ఇప్పుడు నన్ను చూస్తూ వినండి బిడ్డలారా, ఏమైపోయింది షూలమ్మితికి? 3వ అధ్యాయం. ఎక్కడైనా తిరుగుద్ది కానీ చర్చికి మటుకు రాదు. అమ్మా ఎవరున్నారు షూలమ్మితిలో? ఎదుర్కొనే స్థితిలో లేదు, అంతే సమస్య. ఇంకను ప్రియురాలా అనే పిలుస్తున్నాడా? నేను నీకు చెప్పిన మొదటి సువార్తదే. నువ్వు మొదట ఉన్నట్టుగా లేవు. నీ మంట, నీ కసి, నీ రోషం, నీ ఆవేశం తగ్గాయి. అయినా నీ మీద నా దేవుని ప్రేమ తగ్గల. నీ మీద ఆయన పెట్టుకున్న నమ్మకం కూడా తగ్గల. నీ మీద ఆయన పెంచుకున్న ఆశలు కూడా తగ్గల. ఆయన స్టిల్ హీఈస్ వెయిటింగ్. ఆయన అంటున్నాడు, షూలమ్మితి లెమ్మో రమ్మో. ఇక లే బిడ్డ, ఎక్కడున్నావు? ఆయన వాడిన మాటలు తెలుసా? చలికాలము తీరిపోయాను, వర్షం ఇకను రాదు. ఎవరిదని అర్థం? చలికాలం ఏం చేస్తుంది తెలుసా? పగలు సమయాన్ని తక్కువ చేస్తుంది, రాత్రి సమయాన్ని ఎక్కువ చేస్తుంది. అంటే పని చేసే ఉత్సాహాన్ని తగ్గిస్తుంది, మంచానికి పరిమితం అవ్వమని బలవంతం చేస్తుంటుంది. ఎంత చురుకైన వాడికైనా ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం ముసుగు అనిపిస్తుంది. చలికాలం అది ముడుచుకోమంటుంది. చలి, అబ్బో చలి. టైం అయిపోయింది, 6 అయిపోయిందా? నాన్నగారు వచ్చాడు, 6 అయిపోయింది. అప్పుడు పిల్లడు ఉంటాడు, ఇంకా మంచు పడుతుంది, చలి పెడుతుంది. చలికాలం త్వరగా బయటికి వెళ్ళిస్తుందా? అలాగని ఎక్కువసేపు బయట ఉండేస్తుందా? 5 అయ్యేపాటికి గచ్చ 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 ఒక్కొక్కరు ఇంటికి వచ్చేస్తుంటాడు. ఎరా మొన్న 9 అయిపోతే చూడు కాదు, చలి పెడుతుంది బయట. ఎక్కువసేపు గదిలో, ఎక్కువసేపు మంచం మీద, ఎక్కువసేపు దుప్పటి కింద బతుకుటకు ప్రేరేపిస్తుంది శీతాకాలం. ప్రభు అంటున్నాడు, శీతాకాలం అయిపోయింది కలిగు, చలికాలము తీరిపోయిందంటే నువ్వు ఇక పడుకునే కాలం చాలా, ఇక విశ్రాంతి తీసుకునే కాలం, ఇక ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం ముసుగు, చాలా అయిపోయింది ఆ టైం. ఇక చాలా కాలం రెస్ట్ తీసుకున్నావు, చాలా కాలం విశ్రాంతి, చాలా కాలం వ్యర్థంగా సమయం గడిపేసావు, చాలా కాలే. చిన్న చిన్న ఆటంకాలకే 2 చినుకులు పడక లోపలికి వెళ్ళిపోయి, 2 చినుకులు పడగానే ఎక్కడ నీడ తడకి వెళ్ళిపోయి, చాలేక చిన్న చిన్న ఆటంకాలకి, చిన్న చిన్న శ్వాతలకి నీవు గురి యొద్దకు వెళ్ళుట మాని వెనక్కి తగ్గిన కాలం ఇక చాలులే, టైం అయిపోయింది. ఇంతగా ప్రభు అలుస్తుంటే ఎక్కడుందంట? మంచం మీద పడుకొని చెప్పు, ఏం చేస్తుంది? నిద్రపోతుందా? నిద్రపోయే రకం కాదు. రోజు 1 గంట దాకా కోటలు అలవాటు అయిపోయిన మనిషిగా అంత తొందర నిద్ర ఏం రాదు. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పు. ఏం చేస్తుందంట? మంచం మీద పండుకొని నా ప్రాణ ప్రియుని, అంటే ఎదురుగుండా లేదు, ఎదుర్కొని లేదు, మెలకుగా లేదు, సిద్ధంగా లేదు. కానీ ఇప్పటికీ ఆమె ప్రాణానికి ప్రియుడు ఎవరో చెప్పండి? ఆమె ప్రాణానికి ప్రియుడు ఎవరో? యేసయ్యే. ఆ మనసులో ఇంకొకరు లేడు. చిచ్చి, లోకము కానీ ఇంకేమీ లేదండి, ఇంకొక వ్యక్తిగానే లేడండి, వేరొక ప్రియుడు ఆమెకు లేడు. యేసయ్య అంటేనే ప్రాణం, యేసయ్య అంటేనే ఇష్టం, యేసయ్యే లోకం, యేసు ప్రభుయే ప్రపంచం. ఇంకొక లోకం కాదన్న మనిషి నా ప్రాణ ప్రియుడు. ఆయన కావాలి, కానీ ఎక్కడుండి చెప్పండి? ఇదివరకులాగా ఉపవాసాలు, ఇదివరకులాగా రాత్రి అంతా ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్, గంభీరంగా ప్రకటించడమే. ఆల్ నైట్ ఎవడు ఉంటున్నాడు? అంత మోసమే. వచ్చేదే 10ంటికి కొద్ది గొప్ప సరుకు వేసుకొని, భోజనం చేయబాకు, టిఫిన్ పెట్టు, ఇవాళ హోల్ నైట్ పేరు అన్నం ఏంది, ఉప్మా పెట్టు, ఏదో ఒకటి పడాలా. ఎందుకు పగలంతా డ్యూటీ చూసి వచ్చామయ్యా, కళ్ళు తిరిగితే రక్తం వేసేయం కొంచెం వేసుకొని 10 గంటలకు వచ్చేది. దేవునికి స్తోత్రం.
12 దాకా పాటలు పాడాలా, 1 గంట దాకా వాక్యం చెప్పాలా, 1 గంటకు టీ బ్రేక్. ఆ టీ బ్రేక్లో సగం ఎత్తబడుతుంది, ఎప్పుడు ఉండడం. ఆ తర్వాత పాత విశ్వాసాలు కొద్దిమంది ఉంటారు, అయ్యగారి మీద మొహమాట, అయ్యగారు బాధపడతారు, ఒక్కడే అయిపోతారు, తెల్లవారు ఎట్ట ఎడుతాడు పాస్టర్ గారు. నిద్ర వచ్చేదిగా, నిద్ర వస్తే శరణం మధ్యలో డమ్ము కొట్టడం. మనకి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఒకళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళకి భారం ఉండదు, మంట ఉండదు, కసి ఉండదు, ఎప్పుడో చల్లారిపోయిన రకం. వాళ్ళు ప్రభా తండ్రి నాయన అంటే మెలుగు నడుకొని నిద్ర వచ్చేద్ది. అందుకని ప్రతి ప్రార్థనకి మధ్యలో ఒక చరణం పాడాలి, వాయిద్యములు, డ్రమ్మ, హల్లెలూయ. ఒక 3-4 ప్రార్థనలు చేసేటప్పుడు తెల్లవారుతో 4 అయిపోద్ది. అప్పుడు మళ్ళీ అయ్యగారు మైక్ పట్టుకుని ఏమంటాడు, ఈ రాత్రంతయు నీ సన్నిధిలో. అబ్బా రాత్రి అంతా చేసావా నాన్న, ఎంత అబద్ధమయ్యా, వచ్చింది 10ంటికా, 1 గంట దాకా తొంతే సరిపోయింది. 2 దాకా టీ బ్రేక్ అని తాగితేవా టీలు, 2ంటికి మోకరిస్తే 4ంటికి ఎత్తబెడితివి. దానికి ఏం పేరు పెట్టావు? యథార్థంగా చెప్పు, 2 గంటలను చేసావు ప్రార్థన? రాత్రి అంతయు నాకైతే ఎట్ట దెబ్బలు కొట్టాలి. ఈ మధ్య ఓళ్ళని పెడితే నేను రానన్నాను. దొంగ ప్రార్థనే. ప్రార్థన చేసుకుందాం అనగానే ఒక్కొక్కడు గోడ చూసుకుంటాడు, ఫ్యాన్ చూసుకుంటాడు, కాళ్ళు చాపుతాడు. అయ్యగారు సెట్ రాయటం అనుకోండి, కాళ్ళు ఆగుతున్నాయి. స్వచ్ఛ ప్రార్థన చేయి, కబురు నేది. ఈ సావు చావలేక పోన్లే సావుకోరా, ఎట్టొకటి సావు గుళ్ళు. ఇవన్నీ అబద్ధాలా? మాట్లాడరా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు భక్తులు. నేను చెప్పింది అంత అబద్ధమేనా? అమ్మో, మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాత్రి జోములు ఎంతో మంచం మీద పడుకొని ఏం చేస్తుందంట, నా ప్రాణ ప్రియుని వెతుకుతుని. ఇంకొక ఆశలు లేవండి, ఇంకొక తలంపులని, ఈ పనికి మళ్ళీ కోరికలని, ఈ ఎదవ సినిమాలని, దరిద్రం ఏమి లేదండి. చచ్చి పాపం చేయము, ప్రార్థనకరాము. మరి ఏం చేస్తుంది? ఇదివరకు ఎదుర్కొనే రెడీగా ఉండేది, వీధుల్లో తిరిగేది, సువార్త ప్రకటించేది, ఇప్పుడు ఎందుకో చెడిపోలేదు కానీ మంచానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. నేను చెప్పింది అబద్ధమా? అదేదోనండి, ఏసీ వచ్చిన కాంచి ప్రార్థన తగ్గిపోయింది. అసలు స్తోత్ర ప్రార్థనకు మెలుకు రావట్లేదండి. దేవుని కృపను బట్టి మంచి నిద్ర పట్టింది. దానికి కూడా కృపను పేరు పెట్టావా? సైతానా. ఇది తెల్లవారుజాను ప్రార్థన లేకపోవటం దేవుని కృప. ఇప్పుడంటే ఖాళీ లేదు నాకు. కానీ ఇదివరకు స్టీల్ ప్లాంట్ సేవకి వెళ్ళిన కొత్తలో తెల్లవారుజాము 5 గంటలకి స్తోత్ర ప్రార్థనకి రోజుకు ఒక కంపకి వెళ్ళిపోయేవాడిని. దేవునికి స్తోత్రం. ఎవడు కంపుకొస్తాను ఎవడికి చెప్పను. వెళ్ళిపోయి హార్న కొంటే అవతారాలు ఎట్టుంటాయి. నన్ను బయట పెట్టి 10 నిమిషాలు తలుపు తీసేవాళ్ళు కాదు. ఎందుకని రిపేర్లను చేయొద్దు. తెల్లవారుజామున వెళ్ళిపోయి ఉండంటే విశ్వాసాల కొంపకి. ప్రైజ్ ది లార్డ్ అంటే మనకి అయ్యో భావి వచ్చేసాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేసి అమ్మయ్య ఈ వారానికి గండం గడిచింది, ఇంకో నెలల దాకా రాడు అన్న ఫీలింగ్ ఆడు కనపడితే తెల్లారు మళ్ళీ ఉన్నాయి. వాళ్ళు నా బిడ్డలండి, ఎట్ట వదిలి పెడతాను నేను. సమస్య లేదు, పరిగెత్తాలి. ఇప్పుడు రాకడ వచ్చేస్తుంది. ఇంకా కొండలు దాటి గుట్టలు దాటి మన ప్రభు వచ్చేస్తున్నాడు. ఆలకించుడి, ఇప్పుడు నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఎక్కడ ఉంటుంది? మంచం మీద పండుకున్న నా ప్రాణ ప్రియుని. అంటే ప్రియుని మీద ప్రేమ తగ్గిందా? మాట్లాడాలి. ఆయన కొరకు మనసు పరితపించడం ఆగిందా? వేరొకరిని కోరుకునే దరిద్రం చదబడిందా? లేదండి. కానీ ఎందుకో ఇదివరకు ఉన్నంతగా ప్రార్థనలో, ఉపవాసంలో, చెప్పు, జాగరణములో, ఉపదేశములో, సహవాసములో, మందిరములో యథార్థంగా ఒప్పుకుందాం, చిన్నోళ్ళం పెద్దోళ్ళం అందరం, ఇదివరకటి కంటే ఎక్కువ మంచం మీద మనం ఉంటున్నాం. నిజం కాదా? చిన్నోళ్ళు పెద్దోళ్ళు నాన్న మొదలు అందరూ ఒప్పుకోవాల్సిన మాట. దండం పెట్టి చెప్తున్నా, మనం ఏం చెడిపోలేదు, భ్రష్టులం అయిపోలేదు, అయినా ఎదుర్కోలేకపోతున్నా. మీ మధ్యలోకి వచ్చినందుకు, నన్ను పిలిచినందుకు ఒక్క మనవి అంగీకరిస్తారా? ఈరోజు తీర్మానం చేయండి, కొంచెమైనా నిద్ర తగ్గిస్తానని తీర్మానం చేయండి. నిన్ను ఎదిరించగలవడం భూమి మీద ఛాన్స్ లేదండి. మనం కొంచెం తగ్గాం కానీ చెడిపోలా, కొంచెం బలహీనపడ్డాం, ఉపదేశాన్ని మర్చిపోలా, కొంచెం చల్లారం, నామకార్థ బోధలోకి వెళ్ళిపోలేదు మనం.
నేను అంటున్నాను, కొంచెం నిద్ర తగ్గించగలిగితే చాలు. దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఇది మనకు కష్టమా? ట్రై చేద్దాం. తమ్ముడు చెప్పు, అసాధ్యమా? 1 గంటే పడుకోండి అంటే దుర్మార్గం. అది 1 గంట తగ్గించమంటున్నాను. రోజు 7 గంటలు పడుకుంటావా? ఛాలెంజ్ చేయి. చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా 4 అవర్స్ కన్నా ఇప్పుడు పడుకోలేదంటే ఎక్కువ. ఇందిరాగాంధీ జీవిత కాలంలో 4 అవర్స్ కన్నా ఎక్కువ ఒక మేధావి క్యాల్కులేషన్ చేసి చెప్పాడు. ఈ ప్రపంచ మేధావులుగా, నాయకులుగా చలామణి ఎవ్వరు కూడా 4 అవర్స్ మించి పడుకోలేదంట 24 అవర్స్లో. ఒక 10 ఏళ్ల క్రితం నాకు కసి వచ్చేసింది తిన్నప్పుడు. సిద్ధపడు, నీకు కూడా ఉంటుంది ఛాన్స్. నేను ఒక్కనే కాదు, నేను ఆత్మలు సంపాదిస్తే అంతేగా. దేవుని కృప నేను కొన్ని వేల బాప్తిస్మాలు ఇచ్చానండి. ఇప్పటికి 100 మంది దైవజనుల్ని ఆర్డినేషన్ చేశాను, హస్తనిక్షేపం చేశాను. రాత్రి బవులు దేశాల్లో ప్రకటిస్తూనే ఉన్నాను. నాకు కొంచెం ఎక్కువ గ్రామాలే తగులుతాయి, డౌట్ ఏం లేదు. స్తోత్రం చెప్పండి. అందుకే రాజ్యాంగం చదువుతున్నా బాగా. ఏంది రాజ్యాంగం? స్తోత్రం చెప్పండి. షోలమితే, నువ్వు చెడిపోలేదు బిడ్డ, కానీ ఎందుకో కొంచెం మంచానికి ఎక్కువ అలవాటు పడ్డావు, ఎక్కువ రెస్ట్ తీసుకుంటున్నావు, కొంచెం పని చేస్తున్నావు, పడుకుంటావు, కొంచెం ప్రార్థన, విశ్రాంతి. ఇదివరకు ఉపవాస కొట్టాలంటే ఇంటికి వెళ్ళేవారయ్యా మన బిడ్డలో. ఇప్పుడు ఆమెను అంటాం. పాపం అయ్యగారు ఇంటికి సాయంత్రం వచ్చేస్తాం అంటే అర్థం ఏంటి? నన్ను బాగా నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేసేది ఏముంది? ఏమి లేదు, ఏసీ వేసుకొని కాసేపు పడుకుంటారు. అయ్యి బాబాయ్ ఏంటోనండి బాబు, అసలు ప్రాణం. నువ్వు ఆ తిప్పలేదు, ఎక్కడే పడుంటే స్వస్థ ఎప్పుడో వచ్చేసింది నీకు. కాసేపు ఏడుస్తున్నావు, పోయి ఏసీలో పడుకుంటావు. మళ్ళీ ప్రారంభ ప్రార్థన తెలుసు నీకేం జరుగుద్దు. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మెల్లిగా బయలుదేరి వస్తావు. పాటలన్నీ అయిపోయే టైంకి గబగబా ఇక్కడికి వచ్చాక ఫీడ్ పెరుగుద్ది నరక. అక్కడి నుంచి మాత్రం తిరిగ్గానే గబగబా వచ్చి కూర్చుని పోయి స్తోత్రం. ఎందుకే స్తోత్రం? పాస్టర్ దృష్టిలో పడలేదు. నేను చెప్పే సూత్రం ఒకటే, మనం బొత్తిగా చెడిపోలేదు, కొంచెం తగ్గాం. ఈ రాత్రి రోషం తెచ్చుకొని తీర్మానంలోకి రాగలిగితే తిరుగులేదు. మళ్ళీ ఏం జరిగిందట? మంచం మీద పడుకుంది. కాసేపు మంచం మీద పడుకొని ఆ సుఖం వదిలిపెట్టకుండానే మంచం మీద పడుకొని, ప్రభువా ఎక్కడున్నావయ్యా, కనబట్టలేదు ఏంటయ్యా అంటుంది. కాసేపటికి మెల్లిగా దిగింది, సంత వీధుల్లోకి వెళ్ళింది, రాజవీధుల్లోకి వెళ్ళింది, పట్టణ వీధుల్లోకి వెళ్ళింది. యేసుని ఎదుర్కొనకుండా బయటికి వెళ్ళి ఎన్ని వీధులు పరిచయం అయిపోయి చూసావా? అవన్నీ మనకి కాదుగా. అసలు యెరూషలేము కుమార్తెలు తిరిగేవాళ్ళు, మనం వాటి తిరిగే వాళ్ళం కాదుగా. ఉక్షోద్రానానికి వెళ్ళిన వాళ్ళం కదా మనం. లోయలలో పుట్టిన పద్మాలను చూసిన వాళ్ళం కదా మనం. మరి సంత వీధులు, రాజవీధులు మనకెక్కడే? ఈ మధ్య కొత్త సైట్లు పరిచయం అయినాయి మనకి. ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ పేరు మీద ఈజీగా 2 అవర్స్ గడిచిపోతున్న రోజు మనకి ఈ సైట్లో చీప్గా దొరుకుతాయండి. కొత్త తెలుసా నీకు? అందులో అయితే 50% ఆఫర్. తెలియకుండానే 3-4 అవర్స్ గడిపేస్తున్నారు రోజుకు సెల్ ఫోన్తో. తెలియకుండానే. అట్లాగనే ఉన్న బూతు మాటల దరిద్రమా సినిమాలా కాదు. పాపకి డ్రెస్ కొనాలని చూస్తున్నానండి. ఎప్పటి నుంచి? పొద్దున్నుంచి అదే సరిపోతుంది. నేను చెప్పినవన్నీ అబద్ధాలా? ఎందుకో నీ కొత్త రూట్లు అలవాటు అవుతున్నాయి సంగమా. మన రూట్ అది కాదు. వద్దు. మనకి అలనాటి అదే పద్ధతి. ఆమేన్. నాకు ఒక మంచి దారి చెప్పాయి అంటే ఏసై అన్నాడు, నీకు కొత్త దారి ఏమి లేదు బిడ్డ, మందల అడుగు జాడలను బట్టి వెళ్ళు. నీకు మళ్ళీ కొత్తగా నూతన మార్గం లేదు, అదే రూట్. మన మందలన్నీ ఎటు నడిచినట్టు నడు. నువ్వు కూడా కొత్త పోకడ మందుకు రానివద్దు, కొత్త విధానాలు రానివద్దు. అదే పునాది, అదే ఉపదేశం, అదే నడిపింపు, అదే క్రమం. ఎక్కడ రాజీ పడద్దు మనం. ఎంతమంది ఆమెన్ అనగలిగారు? ఆమెన్. మంచం మీద పడుకొని తిరుగుతుంది. సరే 5వ అధ్యాయంలోకి వెళ్దాం. 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? మునుపటి మంట, కసి, ఆవేశం, రోదన అవి తగ్గాయి కొంచెం. నా మాటేనండి. ఇప్పుడు ఏం చేస్తుందంట? ఇందాక కేవలం మంచం మీద పడుకుంది, కనబడలేదు, బయటకు వచ్చేసి వెతకడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎంతసేపటికి బయటికి రావట్లేదని ప్రభువే వచ్చి తలుపు తడుతున్నాడా. ఏంది బిడ్డ నీ పరిస్థితి? బయటికి రా. నేను
నీ కొరకు వచ్చానురా. రాత్రి కురిసే మంచుకు తల తడిసిపోతుంది, కిటికీ సందులో నా చేయి పెడతాను, గుర్తుపట్టి ఎవరు అనుకుంటున్నావు? నేను అని చెప్తుంటే ఆ పిల్ల అంటుంది, నేను నా వస్త్రమును తీసివేసేదనే. చూసారా మెల్లిమెల్లిగా? ఇందాక నిండు వస్త్రధారి అయి ఉండి కాస్త నడుమాల్చింది, ఈసారి ఇంకొంచెం లోపలికి వెళ్ళింది. ఏం చేసింది? వస్త్రం తీసివేసింది. కొట్టుతున్నటువంటి వ్యక్తి ప్రభు అని తెలుసు, అతను నా ప్రియుడే. కానీ నేను నా వస్త్రమును మరలా ధరింపనేలా. అబ్బా, అసలు ఏమనిపించాలి? అయ్యో నా ప్రియుడు వచ్చేసాడా అని తుల్లిపడి లేచి గబగబ వస్త్రం వేసుకొని గబగబ తలుపు తీసేయాలి. కానీ ఎంత ధీమా వచ్చేసింది చూసారా? ఆయన వచ్చి తలుపు తడుతుంటే కూడా నేను నా వస్త్రమును తీసివేసుకుని మరలా ధరింపనేలా. ఏం చేస్తావు? నా ప్రియునికి తలుపు తీద్దాం అనుకుంటే నా చేతులకు రాసుకున్న జటామాంసి గోపరస తైలం గడియల మీద కారిపోయి వేస్ట్ అయిపోద్ది. ఆరనే అంటే ఉండాల్సిన వస్త్రమేమో తీసేసింది, అనవసరమైనవేవో పూసుకొని రిలాక్సేషన్లో ఉంది. ఈలోపు ప్రభు వచ్చేసాడు. సంగమా, ఆది అపోస్తుల ఉపదేశం నిలబడ్డ క్రైస్తవులారా, ఒకప్పుడు మన మీద ఉన్నాయి తీసేసాం మనం. ఒకప్పుడు మన మీద ఉన్న సమర్పణ, ప్రతిష్ట, వైరాగ్యం, సమర్పణ, ఉపేక్ష తీసి పక్కన పడేసాం. ఒకప్పుడు మన ఎంట వంట లేని తగిలించుకున్నాం మనం. ఇప్పుడు చేతులకి ఏదో పూసుకున్నాం. అది ఏమిటో? అలంకరణ, సౌందర్య పిపాస, వెండి బంగారం నగల, ఏదన్నా ఒక్క గురుత, ఏదో నీ మీదకి వచ్చేసింది. సీరియస్గా ఈ మాట విను. నీ మీద ఉండాల్సిందేమో పక్కన పెట్టేశావు. ఆ భారం, ఆత్మల కొరకైన ప్రయాస, సంఘంలో చేయాల్సిన పరిచర్య, పరిశుద్ధుల కొరకైన పరిచర్య, ఇలాంటివన్నీ పక్కన పెట్టేశావు. కానీ ఏం చేస్తున్నావు ఇప్పుడు? లేనిపోని అలంకరణ, లేనిపోని సౌందర్య సాధన, లేనిపోని ఆభరణాలు. మరీ విపరీతంగా వేసుకోకూడదని కొంచెం వేసుకోవచ్చు, మినిమం వేసుకోవచ్చు, పర్లేదు. ఇలాంటి ఎన్నెన్నో అడ్జస్ట్మెంటు బోధలు మన మీదకి వచ్చేసినాయి. నా మాట వినండి, నేను ఇప్పటికీ చెప్తున్నా, చెడిపోయిందని ప్రభు అనట్లేదు, నేను అనట్లేదు. కానీ కొంచెం తగ్గారు, అది మాత్రం నిజం. ఈ రాత్రి నువ్వు నిజంగా ఒప్పుకోగలిగితే, వెనక్కి రాగలిగితే, మోకాళ్ళ మీద పడగలిగితే, ప్రభువా ఒకప్పుడు అందరికీ చెప్పింది నేనే, అందరినీ సిద్ధపరిచింది నేనే, అందరినీ రోషపరిచింది నేనే, చివరికి నేనే వెనకబడిపోయానయ్యా, నేనే చల్లారిపోయానయ్యా. గంటల కొద్దీ ప్రార్థన చేయలేకపోతున్నాను, వేకుజామును లేవలేకపోతున్నాను, నీ ఆమక కూడికలకు రాలేకపోతున్నాను, సంఘములో పరిచర్య చేయలేకపోతున్నాను, మందిరములో రాత్రంతా ప్రార్థించే అనుభవాలకి దూరం అయిపోతున్నాను. ఎందుకో మంచానికి, డ్యూటీకి, తిండికి, సోకిలికి, అలంకరణలకి నేను బానిస అయిపోతున్నాను. ప్రభువా, నేను ఎక్కడ తగ్గానో నాకు అర్థమవుతుంది. తేటగా ఆ ఏరియా తెలిసిపోతుంది నాకు. ఈసారి నువ్వు వచ్చి తలుపు కొట్టేదాకా ఉండను, నేనే నీకు ఎదురొస్తాను, నేనే ఎదుర్కొంటాను. ఈ పాటి తీర్మానం చేయలేమా మనం? ఇంత మాత్రపు చిన్న మార్పులు చేసుకోలేమా మనం? మోయలేని భారాన్ని నా దేవుడికైనా నేను కానీ మీ మీద మోపానా? కొంచెం నిద్ర తగ్గించుకోమని అడిగానా? ఈ రాత్రిని అడిగింది ఒకటే, కొంచెం నిద్ర తగ్గించుకోండి. రెండవది, మనకు ఇంట వంట లేని కొత్తవి తగిలించుకోకండి. వద్దు, లేనిపోని పూసుకోకండి. వద్దు. మన మీద పరిమళ తైలం ఆయన కుమ్మరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన నిచ్చుచున్నదే. ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సువాసన వచ్చేస్తుంది. ఆకాశపు మంచు విస్తారముగా కురిసినందువలన వచ్చుచున్న ఆ వాసన, ఆ పైరు వాసన, ఆ రక్తపు వాసన, ఆ గొర్రె పిల్ల చర్మం, ఇదే మన దగ్గర రావాలి. ఆ రక్తం, ఆ అగ్ని, ఆ అభిషేకం మన దగ్గర వేరొకటి రాకూడదు. నా మాట నీకు సూటిగా అర్థమవుతుందా? నేనేమి ఇండైరెక్ట్గా చెప్పలేదు, ఒక్క మాట కూడా. సూటిగా ప్రతి మాట మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. సీరియస్గా తీసుకోండి.
కొంచెం వెనక్కి రాగలిగితే సింపుల్. యోసేపు మరియమ్మ అనండి, యేసుతో కలిసి నడుస్తున్నారు. చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఒక్క దిన ప్రయాణం అంత వెళ్ళారు. ప్రభు లేడు. చూసుకున్నారు, ఇంత దాకా వచ్చాక వెనక్కే వెళ్తాంలే అని భేషజాలకి వెళ్ళలేదు. లేనిపోని ఎగోస్ ఫీల్ అవ్వలేదు. అయ్యో అంటూ వెనక్కి వచ్చారు. తిరిగి ప్రభువుని కలుసుకోగలిగారు. చాలా సంవత్సరాలు ఈ ప్రతిష్ట, ఈ సమర్పణ, ఈ వైరాగ్యం, ఈ ఉపేక్ష వదిలి చాలా ముందుకు వెళ్ళిపోయావు లైఫ్లో. పోన్లే, ఈ రాత్రి నీకు అర్థమైందిగా నీతో నీ ప్రభు రావట్లేదని. ఆ ఉపదేశం వదిలేసావు, ఆ అభిషేకం వదిలేసావు, ఆ సమర్పణ వదిలేసావు. నీకు అర్థమవుతుందిగా. ఒక్కసారి వెనక్కిరా, నువ్వు కోల్పోయింది నీకు మరలా దొరుకుద్ది. చాలా ముందుకు వెళ్ళిపోయి ఇప్పటికే వద్దు, ఒక్కసారి వెనక్కిరా. వెనక్కి రావడం తప్పు కాదు. ఇక్కడ తిరిగి నీ మూలాలకు వస్తున్నా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే అతని స్థానం అతనికి మరలా దక్కింది. యోసేపు మరి వెనక్కి వస్తే యేసు వాళ్ళకి మరలా దొరికాడు. ఎక్కడికి వెళ్ళిపోయావో ఒక్కసారి వెనక్కిరా. నేనేమో నూతన మర్మాలు మీకు చెప్పలేదు. మన పునాది మీదకి మనం వచ్చేద్దాం. మన మూలాల్లోకి మనం వచ్చేద్దాం. మన సమర్పణలోకి మనం వచ్చేద్దాం. ఆ తొలితరం అపోస్తలుల మంటని మనము కలిగి ఉందాం. అదే అభిషేకం కోసం మరలా ప్రార్థన చేద్దాం. అంతే కసిగా స్వార్థ ప్రకటిద్దాం. అంతే భారముతో రాత్రంతా ప్రార్థన చేద్దాం. అంతే సమర్పణతో జీవితాన్ని మందిరములో గడిపేద్దాం. యేసు వెతుక్కుంటున్నాడు మన కోసం. అప్పుడప్పుడు అడపదడప ఏదో ఒక దేశానికి వెళ్ళి వస్తుంటాం వాక్యం చెప్పి. మేము ఎయిర్పోర్ట్కి వచ్చేప్పటికి సంఘంలో సగం మంది దాదాపు ఎయిర్పోర్ట్లో ఉంటారు. అయ్యారు ప్రైజ్ అలా అంటే ఎంత సంతోషం. మేము ఏం సాధించేసాం? వాక్యం ప్రకటించి వచ్చామంతే. ఘన విజయము సాధించినంత అడవుడి. కానీ నా యేసయ్య మరణము యొక్క బలము గలవన్న సింపజేసి మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు తీసుకొని బయటకు వస్తే ఒక్క లేడు అక్కడ వెల్కమ్ జీసస్ అంటాకే. ఎంత బాధ అనిపిస్తుంది. మరొకసారి యేసుకు అలాంటి నిరాశ నువ్వు మిగిలించకూడదు. ఆయన వచ్చేసరికి పొలములో ధ్యానిస్తున్న ఇస్సాకు వలడు కనపడాలి. చోటు వెదికి కన్నీరు గారుస్తున్న యోసేపులు నీ కనబడాలి. ఆమేన్. పట్టణములో జరుగుతున్న హేయ కృత్యమును బట్టి ప్రలాపించుచున్న వానిగా నువ్వు కనబడాలి. బ్రద్దలైన సందులో నిలుచుటకు తగ్గిన వాడుగా కనపడాలి. యెరూషలేము వీధుల్లో నమ్మకముగా ఉంటకు ప్రయత్నించు ఒక బిడ్డగా నువ్వు కనబడాలి. అది సమాధుల తోట అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే, నా ప్రభువు కనబడితే ఎత్తుకెళ్ళిపోతానన్నంత సమర్పణతో నిద్ర మాని ఒంటరి ఆడపిల్ల సమాధుల తోటలో తిరుగుతుంది. ఆ తెగింపులకు వచ్చేయాలి. ఎంతమంది ఇష్టపడతారు? నిజమేనా? ఇదంతా ఆనందంగా ఉద్రేకంగా చేతులు ఎత్తున్నారు. నిజమేనా? నిజంగా ఒక రోషం, తీర్మానం, భారం నీకు వస్తే ఒకసారి మోకరించండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే మోకరించి తప్పకుండా. నీకు వీలు కాకపోతే పర్వాలేదు, ఇట్స్ ఓకే. కానీ వీలైతే ట్రై చేయి. ఒక్క 5 నిమిషాలు.